హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీస్ మన కిచెన్. సమ్మర్ ఏందండి బాబు! అప్పుడే వచ్చేసింది. ఈ ఎండలకు ఏదైనా చల్లగా హెల్తీగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తది కదా! ఎవ్వరికైనా. అలా అనిపించినప్పుడు హెల్తీగా చేసుకొని తినే రెసిపీ ఏంటిదంటే ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. మనం మంచిగా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకొని తినేయొచ్చు. పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పి మారం చేస్తుంటారు. వాళ్ళకి కూడా చల్లగా ఏదైనా చేసి పెడితేనే వాళ్ళు కూడా మంచిగా తింటారండి. బయట కొనే ఐస్ క్రీమ్‌ల కంటే మంచిగా ఇంట్లో హెల్తీగా మనం ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మంచిగా తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇలా గనక మీరు ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకొని తిన్నారనుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎంత ఒక 5 నిమిషాల్లో చేసి తీసుకోవచ్చు. మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బౌల్‌లో పెట్టుకొని తినేయొచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటది. మంచిగా ఫ్రూట్స్ ఏస్తాం కాబట్టి హెల్తీగా ఉండండి. మరి చేసుకోవాలంటే మిల్క్ ఒక హాఫ్ లీటర్ అయినా, పావు లీటర్ అయినా తీసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. అంటే మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. మీకు ఎక్కువ మంది ఉన్నారనుకోండి పాలు ఎక్కువగా తీసుకోండి. అందుకోసమే క్వాంటిటీని బట్టి మనం కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఆ పాలు మరిగేలోపు నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇలా వెనిలా పౌడర్ తీసుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి మనం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్స్ మనం కస్టర్డ్ పౌడర్‌ని ఇలా బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా 3 స్పూన్ తీసుకున్న కస్టర్డ్ పౌడర్‌లోకి పాలు గాని, వాటర్ గాని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. డైరెక్ట్ కస్టర్డ్ పౌడర్ అనేది మనం మిల్క్‌లో యాడ్ చేసామనుకోండి ఉండల్లాగా కట్టి మొత్తం ఉండలు అయిపోతది. అందుకోసమే ఇలా వాటర్‌లో గాని, మనం పాలలో కానీ కస్టర్డ్ పౌడర్‌ని ముందు ఇలా కలుపుకున్న తర్వాత మనం పాలలో యాడ్ చేసామనుకోండి ఉండలు కట్టకుండా మంచిగా మెల్ట్ అయిపోతది పాలలో. అందుకోసమే ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మనకు డైరెక్ట్ పాలలో వేసినప్పుడు మనకు మెల్ట్ అయిపోతదనమాట పాలలో. అందుకోసమే ఉండలు లేకుండా మొత్తం కూడా ఇలా వాటర్‌లో కలిసేటట్టు కలుపుకోండి. నేను వాటర్ వేసి కలిపాను ఈ కస్టర్డ్ పౌడర్‌లో. మీకు ఇష్టం ఉంటే పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసాను. ఇలా పాలనేవి గ్యాస్ మీద పెట్టి బాగా మరిగించండి. పాలు మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి మొత్తం కలపాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు అదేనండి మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసేటప్పుడు మనం కలుపుకుంటూ వేసుకోవాలి. డైరెక్ట్ వేసామనుకోండి ఉండలు కడతది. అందుకోసమే కలుపుకుంటూ వేసామనుకోండి ఉండలు కట్టకుండా పాలలో మంచిగా మెల్ట్ అయిపోతది. ఇలా మనం పాలలో కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఇలా ఉడికించుకున్న తర్వాత షుగర్ యాడ్ చేయాలండి. మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయగానే మిల్క్ అంతా కూడా చిక్కగా అయిపోతది. చూస్తున్నారుగా మొత్తం ఎలా చిక్కగా బాదం పాలులాగా అయిపోయింది కదా! ఇప్పుడు అందులోకి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్‌నెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రూట్స్ కూడా కొంచెం స్వీట్‌గా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా స్వీట్ వేసుకున్నా తినాలనిపించదు. మన ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది. అందుకోసమే చూసుకొని యాడ్ చేసుకోండి షుగర్ అనేది. ఇలా షుగర్ కూడా వేసిన తర్వాత షుగర్ కూడా పాలలో మంచిగా మెల్ట్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి. షుగర్ అంతా కూడా ఇలా పాలలో కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ గ్యాస్ మీదనే ఉంచి 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇలా మనం కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. కలపకపోతే ఏమవుతదంటే ఉండలాగా కట్టేస్తది. అందుకోసమే కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. మనం ఇలా కలుపుతా ఉంటే, ఉడికించుకుంటా ఉంటే చిక్కగా అయిపోతది. మన కస్టర్డ్ పౌడర్ మిల్క్ అంతా కూడా చూస్తున్నారుగా మంచిగా చిక్కగా ఎలా బాగా ఉడికిపోతుందో, ఇలా చిక్కగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతదండి. మరీ చిక్కగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చల్లారితే ఇంకా చిక్కగా అయితది. ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా చిక్కగా అయిపోతదనమాట. ఐస్ క్రీమ్ లాగా మొత్తం కూడా మనకు గడ్డలాగా అయిపోతది. అందుకోసమే ఇలా ఉంటే సరిపోతది. ఇలా మిల్క్ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు మనం బాగా మరిగించుకోవాలండి. ఇలా చిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చిన్న పిల్లలు కూడా చేస్తారండి. సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉండి బాగా గోల చేస్తుంటారు కదా పిల్లలు. అల్లరి చేస్తున్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా ఇలా చిన్న రెసిపీస్ మీరు ట్రై చేసేటప్పుడు వాళ్ళతో చేపియండి. వాళ్ళైతే ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. ఎందుకంటే ఇలా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చాలా ఉంటది. ఈ ఐస్ క్రీమ్స్ నేను కూడా చేస్తాను అని చెప్పి వాళ్ళు కూడా దగ్గరకొస్తుంటారు. అలాంటప్పుడు మంచిగా మీరు కూడా కొంచెం వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చేపిచ్చారనుకోండి, మంచిగా వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేస్తారో. మేము తయారు చేసిన ఐస్ క్రీమ్ అని చెప్పి ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. టేస్ట్ కూడా చాలా బావుంటది కాబట్టి మిల్క్ అంతా కూడా చిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలండి. అందుకోసం బాగా చల్లార్చండి. ఇలా చల్లారే కొద్దీ ఈ మిల్క్ అంతా కూడా చిక్కగా అయితది. అందుకోసమే మరీ ఎక్కువగా మనం ముద్దలాగా అయ్యేటట్టు ఉడికించుకోవద్దు. కొంచెం చిక్కగా అయినప్పుడే గ్యాస్ ఆఫ్ చేసి చల్లార్చామనుకోండి మంచిగా ఇంకా చిక్కగా అయిపోతది. ఇప్పుడు మనం ఆ చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకోవాలి. నేనైతే బనానా, అలాగే గ్రేప్స్, బాదం ఈ 3 తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా వేరే ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. మీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ బనానా వేసుకుంటే చాలా బావుంటది ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది. అందుకోసం కంపల్సరీ బనానా వేసుకోండి. ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మన ఫ్రూట్స్ అనేవి తీసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న తర్వాతనే ఈ మిల్క్‌లో యాడ్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చాలా బావుంటది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్‌లో బాదం పప్పు వేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య
మధ్యలో ఈ బాదం పప్పు తడుగుతుంటే, ఈ ఫ్రూట్స్ అన్ని మధ్యలో మనకు తింటుంటే తడుగుతుంటే ఎంత బావుంటదండి. అసలకి టేస్ట్ ఒక్కసారి తింటేనే తెలుస్తదండి. చాలా టేస్ట్‌గా అందుకోసమే ఇలా ఫ్రూట్స్, ఈ బాదం పప్పు మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని. నేనైతే జీడిపప్పు వేసుకోలేదు. ఓన్లీ బాదం పప్పు మాత్రం వేసుకున్నాను. ఇలా వేసుకున్న మనం ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా మిల్క్‌లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా! కానీ ఈ సమ్మర్‌కు ఇలా మనం చల్లగా లేకపోతే తినాలంటే కష్టమండి. చల్లగా ఉంటే తింటుంటే అబ్బబ్బబ్బా! ఆ టేస్ట్ ఎంత బావుంటదో. ఎప్పుడైనా సమ్మర్‌లో చల్లని వస్తువులు తింటుంటే ఇంకా తినాలనిపిస్తదండి. అదే కొంచెం చల్లగా లేకుండా ఇలా డైరెక్ట్ చేసుకున్నప్పుడు తినాలంటే తినలేము. అదే వర్షాకాలం అయితే ఇలా డైరెక్ట్ తినేయొచ్చు. కానీ ఈ ఎండాకాలం మాత్రం అస్సలు చల్లగా లేకపోతే తినలేమండి. అందుకోసమే మంచిగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత మంచిగా తీసుకొని బౌల్‌లో పెట్టుకొని తిన్నారనుకోండి మస్తు టేస్ట్‌గా ఉంటది. అందుకోసమే మొత్తం ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మీకు కావాలనుకుంటే మీరు వేరే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. మీరు తినే ఏ ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా మిల్క్‌లో మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 3 అవర్స్ తర్వాత తీశారనుకోండి చూస్తున్నారుగా ఎంతో యమ్మీ మన కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. అదేనండి ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఎలా గట్టిగా అయిపోయిందో చూస్తున్నారుగా ఐస్ క్రీమ్ లాగా మంచి గట్టిగా అయిపోయింది కదా! ఇలా గట్టిగా ఉంటేనే మంచిగా స్పూన్‌తోని తినేటప్పుడు మంచిగా తినాలనిపిస్తది. అందుకోసమే ఇలా గట్టిగా చేసుకోవాలి. ఇలా మనకు మంచిగా చల్లగా అయిన మన ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ బౌల్‌లో మంచిగా పెట్టుకోండి. మీరు ఎంత తినాలనుకుంటే అంత మంచిగా బౌల్‌లో పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినేయొచ్చండి. ఇక పిల్లలకైతే చెప్పలేం. వాళ్ళు తయారు చేసిన ఐస్ క్రీమ్ అని చెప్తే ఇక వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటారు చెప్పండి. అందుకోసమేనండి సమ్మర్‌లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ కంపల్సరీ తీసుకోవాలి. మనం గ్యాస్ దగ్గరికి పిల్లల్ని రానీయకపోయినా పర్వాలేదండి. మంచిగా మనం ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత ఆ ఫ్రూట్స్‌ని మిల్క్‌లో యాడ్ చేపియడం. ఆ మిల్క్‌ని మంచిగా కలిపిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టియడం. మనం తయారు చేసిన ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సర్వ్ చేసి పెట్టమని చెప్పడం. ఇలాంటి చిన్న మనం పనులు చెప్తున్నామనుకోండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. ఆళ్ళెంత మంచిగా ఎంజాయ్ చేస్తారంటే మేమే తయారు చేసినట్టు ఫీల్ అయిపోతారండి. అలా ఫీల్ అవ్వడమే కాకుండా వాళ్ళు తయారు చేస్తున్నారని చెప్పి ఇంకెక్కువ ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట. మేము తయారు చేసిన ఇంకా టేస్ట్‌గా ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. అందుకోసమే వాళ్ళని కూడా ఇలా సమ్మర్‌లో మంచిగా ఈ రెసిపీస్ ఏమన్నా చేసినప్పుడు మనం వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలండి. ఇలా మనం హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకున్నామనుకోండి, మనం హెల్తీగా ఉండడం కాకుండా పిల్లల్ని కూడా హెల్తీగా ఉంచినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తిన్నా కానీ ఏం కాదు. మంచి టేస్ట్‌గా ఉంటది. ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్‌తో పాటు హెల్తీగా కూడా ఉంటారు. మంచి హెల్తీ రెసిపీ కదా! ఐస్ క్రీమ్ రెసిపీ అనేది కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.